అందరికీ నమస్కారం. కథ పుట్టింటి ఆశ. రచయిత హోతా పద్మినీదేవి గారు. ఇక కథలోకి వెళ్ళిపోదామా మరి? ఎర్రబడిన ముఖంతో సుడిగాలిలా లోపలికి వచ్చిన సుగుణని చూసి చంద్రం ఆశ్చర్యంగా అడిగాడు. ఏమైంది సుగుణ? రోషంతో ముక్కుపుటాలు అదురుతుండగా అంది. అసలేమనుకుంటుంది మీ వదిన? తను బిర్లా కూతున్ననా? ఆవిడ పుట్టింటి వాళ్ళు ధనవంతులైతే అవ్వచ్చు. సంక్రాంతి పండుగకు ఆవిడని పిలిచి వాళ్ళు గద్వాల్ చీర పెట్టి ఉండవచ్చు. అంత మాత్రం చేత నన్ను అవమానించే హక్కు ఆవిడకేముంది? ఎంతకీ ఏమంటుంది మా వదిన? ఏదైనా అంటుంది. పుట్టింటి తన్ను చూసుకునేగా ఆవిడకా మిడిసిపాటు. నా పుట్టింటి వాళ్ళు మధ్యతరగతి కుటుంబీకులనేగా చులకన. సుగుణ కళ్ళల్లో నీళ్లూరాయి. ఏమిటిది? చిన్నపిల్లలా? ఆమె స్వభావం తెలిసి కూడా స్వభావం. అవును, తేలికొండి స్వభావం. నేను కాపురానికి వచ్చినది మొదలు పిల్లి మీద ఎలుక మీద పెట్టి నన్ను ఏదో ఒకటి అంటూనే ఉంది. ఇవాళ మొహం మీదే అనేసింది. గాద్గతికమైన స్వరంతో అంది. అసలేం జరిగిందని అతను అడగకముందే చెప్పింది. నేను కట్టుకున్న ఈ చీర చాలా బాగుందని మెచ్చుకుంటూనే ఖరీదు అడిగి 300 అని నేను చెప్పగానే మీ వాళ్ళు అంతకంటే ఏం పెడతారులే అంది. ఆమె కళ్ళల్లో మళ్లీ నీళ్లూరాయి. చంద్రానికి వదిన మనస్తత్వం బాగా తెలుసు. పుట్టింటి నుంచి ఆస్తి తెచ్చిందనే అహం ఆమె అణువణువున నిండి ఉంది. అలాంటి వదిన తన భార్యని హేళన చేసిందంటే అతను ఆశ్చర్యపోలేదు. ఆమెని మనసులోనే ఏవగించుకున్నాడు. అయినా మా నాన్నగారిని అనాలి. పెద్ద సంబంధాలు చేయగానే సరికాదు, వాళ్ళ స్థాయికి తగ్గట్టు ముచ్చట్లు జరపనక్కర్లేదా? కనీసం మీ వాళ్ల ముందు నేను తల ఎత్తుకుని తిరిగేలా కాస్త ఖరీదైన చీర పెట్టొచ్చుగా నాకు. ఏ పండక్కి అయినా నాకు 300కు మించి చీర పెట్టారా? పోనీ మీకు ఆస్తిపరుడు పెద్ద ఉద్యోగంలో ఉన్న అల్లుడని మీకైనా ఖరీదైన బట్టలు పెట్టారా? ఎప్పుడూ చవక రకం బట్టలే. మీ వదిన హేళన చేసిందంటే చెయ్యదు. వాళ్ళ నాన్నగారు ఆవిడకి ఖరీదైన చీరలు పెట్టడమే కాదు, బంగారు గాజులో డైమండ్ రింగో ఏదో ఒకటి గిఫ్ట్గా ఇస్తూనే ఉంటారు. సుగుణ స్వరంలో ఈర్ష్య కంటే తన పుట్టింటి వాళ్ళు ఘనమైన కానుకలివ్వకపోవడం వలన ఆమె ముందు తను పొందిన అవమానం తాలూకు బాధే ఎక్కువ ధ్వనించింది. మీ నాన్నగారి పరిస్థితిని బట్టి. అయినా నువ్వలా మాట్లాడకూడదు, మెత్తగా మందలించాడు చంద్రం. అయినా మనకి సంక్రాంతి నుండి శివరాత్రి దాకా అన్నీ పండగలే. వాళ్ళు తాహతుకు తగ్గట్టు మనకి మర్యాదలు చేస్తూనే ఉన్నారు. మా వదిన హేళన చేసిందని ఇరుగు పొరుగు వాళ్ల మధ్య గొప్ప కోసమో వాళ్ళ నుంచి ఖరీదైన కానుకలని ఆశించడం తప్పు. మరో సమయంలో అయితే భర్త మాటలకి ఎలా స్పందించేదో కానీ అవమానంతో ప్రజ్వరిల్లుతున్న ఆమె మనసుని అతని మాటలు పెద్దగా కదిలించలేకపోయాయి. మొగుడు కొట్టినందుకు కాదు, తోటి కోడలు దెప్పినందుకు అనే సామెతగా పుట్టింటి వాళ్ళు తనకి ఖరీదైన చీర పెట్టనందుకు కాదు, ఆమె తన వాళ్ల లేమిని ఎత్తి చూపించినందుకు ఆమె మనసు బాధావమానాలతో మరిగిపోతోంది. తన మాటలకు సమాధానం ఇవ్వని భార్య మూడ్ కనిపెట్టి చంద్రం మౌనంగా ఊరుకొండిపోయాడు. సుగుణకి తోటికోడలు హేళనపూరితమైన మాటలు పదే పదే గుర్తొస్తున్నాయి. ఆమె హేళన చేసిందంటే చెయ్యదు మరి. తన పెళ్ళయ్యి 2 ఏళ్లు. ఈ 2 ఏళ్లలోనూ ఏ పండక్కి ముష్టి 300 ఖరీదు చేసే చీర తప్ప నలుగురిలో గొప్పగా చూపించుకునే చీర ఒక్కటైనా పెట్టారా? తన అత్తగారు ధనవంతులు, వాళ్ల మధ్య తను చిన్నబుచ్చుకోకూడదనే ఇంగితం ఉండద్దు. అసహనంగా పళ్ళు కొరుక్కుంది. ఎలా ఉన్నావమ్మా సుగుణ? ఫోన్లో అన్నగారి స్వరం విని ముభావంగా అంది. బావగారు కులాసానా? ఇంట్లో ఉన్నారా? ఆయన క్యాంప్కెళ్లారు. ఏమిటి విశేషం? విశేషమే నవ్వి అన్నాడు. మన ఇంటి రిపేర్లు పూర్తయ్యాయి. వచ్చే ఆదివారం పాలు పొంగించి సత్యనారాయణ వ్రతం చేయించుకుంటున్నాం. నువ్వు బావగారు తప్పక రావాలి. నాన్నగారు మిమ్మల్ని విడిగా పిలుస్తానన్నారు. మన బంధువులందరినీ పిలుస్తున్నారా? ఎవరినీ పిలవడం లేదు. ఇంటికి స్లాబ్ వేసి ఫ్లోరింగ్ చేయించి చిన్న చిన్న రిపేర్లు చేస్తేనే తడిసి మోపెడయింది. బంధువులను పిలిస్తే వాళ్ళకి భోజనాలు పెడితే సరిపోదు. అందరికీ బట్టలు పెట్టకపోయినా ఆడవాళ్ళకి జాకెట్ ముక్కలైనా పెట్టాలి. మిమ్మల్ని తప్ప ఎవరినీ పిలవడం లేదు.
నాకు కూడా జాకెట్ ముక్కతో సరిపెట్టేస్తావేమిట్రా వేలాకోలంగా అన్నట్టు అంది. చ అలా ఎందుకు చేస్తాం? నీకు బావగారికి బట్టలు కొంటానన్నారు నాన్నగారు. మీరు కొనద్దు. నాకు బావగారికి నచ్చిన బట్టలు ఇక్కడే కొనుక్కుంటాం. తర్వాత మీరు డబ్బు ఇద్దురుగాని. సరేలే, మీ పనులు హడావడిలో పడి బావగారిని పిలవడం మర్చిపోకండి. ఉంటాను. ఫోన్ పెట్టేసింది. తనకి గద్వాల్ చీర, భర్తకి రెమాన్స్లో మంచి బట్టలు కొనుక్కోవాలి. వాటిని తోటికోడలికి గర్వంగా చూపించాలి. ఆమె తన మనసులోని ఈ ఆలోచనని భర్తకి చెప్పలేదు. సత్యనారాయణ వ్రతానికి తన పుట్టింటి నుంచి ఆహ్వానం వచ్చిందని మాత్రం చెప్పింది. మామిడాకుల తోరణాలతో అలంకరింపబడి ఉన్న ఆ ఇల్లు ఆహుతులతో సందడిగా ఉంది. రంగనాథం, శారదమ్మ దంపతులు సత్యనారాయణ స్వామివారి వ్రతం చేస్తున్నారు. సుగుణ వదులనిద్దరితో పాటు పేరెంటాలకు పసుపు కుంకుమ ఇస్తోంది. ఖరీదైన పట్టు చీర, ఒంటి నిండా నగలు ధరించి లక్ష్మీదేవిలా ఇంట్లో తిరుగుతున్న కూతురిని, భేషజం లేకుండా బావమరుదలతో కలివిడిగా మాట్లాడుతున్న అల్లుడిని చూసి వాళ్ల మనసులలో ఆనందం ఉప్పొంగింది. సుగుణ పట్టు చీరలు, నగలు ధరించి నవ్వుతూ హుషారుగా తిరుగుతున్న వదిలినిద్దరినీ చూస్తూ అనుకుంది, ఇంత పెద్ద ఇంటిని కేవలం గోడలు మాత్రం మిగిల్చి పైన స్లాబు, క్రింద ఫ్లోరింగ్ వేయించడానికి బాగానే ఖర్చయి ఉంటుంది. వదిలేల నగలు అమ్మకుండా ఇంత ఖర్చుని ఎలా భరించారబ్బా? అన్నయ్యలిద్దరూ బాగానే సంపాదిస్తూ ఉండాలి. పుట్టింటి వాళ్ళ ఆర్థిక పరిస్థితి మరీ అంత దిగజారిపోలేదని నిర్ధారణకి వచ్చిందామే. తను 4,000 ఖరీదు చేసే బట్టలు కొనుక్కొని వాళ్లపై మోపలేని భారం వేస్తుందేమోనని ఆమె మనసులో ఏమూలో ఉన్న గిల్టీ ఫీలింగ్ మాయమైంది. వ్రతం ముగిసింది. ఇరుగు పొరుగులు తాంబూలం, ప్రసాదం తీసుకుని వెళ్లారు. బట్టలు కొనుక్కున్నారమ్మా సుగుణ? తల్లి అడిగిన ప్రశ్నకి సమాధానంగా తను తెచ్చిన బట్టలతో పాటు వాటి తాలూకు బిల్లు కూడా అందించింది. ఆ బిల్లు చూసిన శారదమ్మ ముఖం క్షణం వెలవెలబోయినా మరుక్షణం సర్దుకుంది. చాలా బాగున్నాయమ్మా, నాన్నగారితో చెప్పి డబ్బు ఇప్పిస్తాను అంది. సుగుణ తేలిగ్గా నిట్టూర్చింది. మామగారు తన చేతిలో తాంబూలంతో పాటు పెట్టిన ఖరీదైన బట్టలను చూసి నివ్వెరపోయిన చంద్రం, ఇదేమిటి మావయ్య, ఇప్పుడెందుకు ఇవన్నీ అన్నాడు వారిస్తున్నట్టు. ఏదో మా ముచ్చట, కాదనుకు బాబూ అన్నాడు రంగనాథం. అత్తగారు భార్య చేతుల్లో పెట్టిన ఖరీదైన గద్వాల్ చీరను చూసేటప్పటికీ చంద్రానికి అర్థమైంది. ఆమె తల్లిదండ్రులను అడిగి ఖరీదైన బట్టలు కొనిపించిందని. అతను చప్పున తల తిప్పి భార్య కళ్ళల్లోకి లోతుగా చూశాడు. అతని చూపు ఆమెను నిలదీస్తున్నట్టుంది. సుగుణ చూపు మరల్చుకుంది. తర్వాత ఆమె ఒంటరిగా చిక్కునప్పుడు అడిగాడు, మీ నాన్నగారిని అడిగి అంత ఖరీదైన బట్టలు కొనిపించావా? అడగలేదు. నీకు నచ్చిన బట్టలు కొని తెచ్చుకో అని మా అన్నయ్య అన్నాడు. అందుకని. మహా తెలివిగా మాట్లాడుతున్నాననుకుంటున్నావు కదూ. వాళ్ళు నీకు నచ్చినవి కొనుక్కోమంటే 1,000 ఖరీదైన బట్టలు కొనుక్కోమని అర్థమా? మీరు ఊరుకోండి. ఒక్కగానొక్క ఆడపిల్లని, పైగా స్థితిమంతుల కోడలిని. నా ముద్దు ముచ్చట్లు తీర్చవలసిన అవసరం వాళ్లకు లేదా? అయినా మా వాళ్ళు మరీ అంత లేనివాళ్ళేమీ కాదు, ఆ మాత్రం పెట్టొచ్చు అంటున్న భార్యని కోపంగా ఒక్క చూపు చూసి ఊరుకున్నాడు చంద్రం. తల్లి తన చేతిలో వచ్చిన 4,000 రూపాయలను చూసి తను తప్పు చేసిందా అనిపించిందామెకు ఒక్క క్షణం. మీ చేత ఇంత డబ్బు ఖర్చు పెట్టిస్తున్నాను, కానీ తప్పలేదమ్మా. ప్రతి పండుగకి మీరు నాకు మా ఆయనకి చౌకరకం బట్టలు పెడుతుంటే మా తోటి కోడల ముందు నాకెంత అవమానంగా ఉందో తెలుసా? మొన్నటికి మొన్న ఆవిడ ఫడేళ్ళ ఎంత మాట అనేసిందో తెలుసా అంటూ ఆవిడ అన్న మాటల్ని యథాతథంగా చెప్పింది. శారదమ్మ ముఖం మ్లానమైంది. మీ నాన్నగారి పరిస్థితి నీకు తెలియనిదేమీ కాదు. నీ పెళ్లికి, మీ అన్నయ్యల చదువులకి అయిన అప్పులను ఆయన మొన్నటిదాకా తీరుస్తూనే ఉన్నారు. ఇల్లంతా కారిపోతుంటే రిపేరు చేయించవలసి వచ్చింది. మీ పెద్దన్నయ్య బ్యాంకు లోన్ తీసుకున్నాడు. అన్నయ్యలిద్దరికీ ఇంక నుంచి నెలకి 1,200 చొప్పున జీతంలో లోన్ తాలూకు డబ్బు తీరేదాకా కట్ అవుతుంది. మాకు ఒక్కగానొక్క ఆడపిల్లవి, నీ ముద్దు ముచ్చట్లు తీర్చవలసిన ధర్మం మాకు ఉంది. కానీ మా తాహతకు మించి తేలేము కదా. మీ అన్నయ్యలిద్దరూ ఇద్దరేసి పిల్లలని చదివిస్తూ ఈ సంసారాన్ని బాగానే లాక్కొని వస్తున్నారు. ఇంటికైనా అప్పు తీరకుండానే వాళ్ల పిల్లలు పెళ్లికి ఎదిగి వస్తారు. ఏం చేయాలో ఏమిటో.
తల్లి స్వరంలోని బాధావేదనలు ఆమె గుండెను తాకాయి. అప్పటి వరకు భుజాల చుట్టూ కప్పుకున్న పైట కొంగుని తీసి తల్లి ముఖాన్ని తుడుచుకుంటుంటే ఆవిడ మెడలోని పసుపు తాడును అప్పుడు చూసింది సుగుణ. మీ మెడలోని నానుతాడేమైందమ్మా? సిమెంటు బస్తాలకి తక్కువైందని తాకట్టు పెట్టాం. అనుకున్న దానికంటే చాలా ఖర్చయిపోయింది. అసలు గొలుసు అమ్మయ్యమనే అన్నాను. మీ అన్నయ్యలిద్దరూ ఇష్టపడలేదు. నిన్ను పసుపు తాడుతో ఉంచి వదిలేలు మాత్రం బంగారం దిగేసుకుని ఊరేగుతున్నారు కోపంగా అంది. వాళ్ల బంగారం ఎప్పుడో అమ్మేశాం. వాళ్ళు వేసుకున్నవి రోల్డ్ గోల్డ్ నగలు. సుగుణ ముఖాన్న చన్నీళ్లు కొట్టినట్టయింది. బయట అప్పు చేద్దామంటే అసలు కంటే వడ్డీ ఎక్కువై కూర్చుంటుంది. అందుకని మీ వదినలిద్దరూ ఆలోచించి నగలు అమ్మేశారు. ఇల్లు నిలబెట్టుకోవడం ముఖ్యం. అయినా అవసరాలకి అమ్ముకోవడానికేగా ఆడవాళ్ళకి నగలు. అన్నయ్యలిద్దరూ అప్పుల ఊపులో కూరుకుపోయి ఉంటే వాళ్ళ నుంచి విలువైన కానుకలని ఆశించిందా తను? సుగుణకి పట్టరాని దుఃఖం వచ్చింది. తన కన్నీళ్లు తల్లి కంటపడకుండా గదిలోకి వెళ్ళిపోయింది. గదిలోకి వస్తూనే మంచానికి అడ్డం పడి ఏడుస్తున్న సుగుణని ఏమైంది ప్రశ్నించాడు చంద్రం. ఏడుస్తూ వెక్కిళ్ల మధ్య చెప్పింది ఆ ఇంటి పరిస్థితిని. అన్నలిద్దరూ అప్పు చేసి ఇల్లు రిపేర్ చేయించిన సంగతి. మీ వదిన హేళన చేసిందని గొప్ప కోసం ఖరీదైన బట్టలు కొన్నానే తప్ప ఇదంతా ఆలోచించలేదు. ఇంకా సంవత్సరమంతా మనకి ఏవో పండుగలు వస్తూనే ఉంటాయి. మీ వాళ్ళు మనల్ని పిలుస్తూనే ఉంటారు. మనం రాకపోతే వాళ్ళు బాధపడతారని వస్తూనే ఉంటాం. ఇలా ప్రతి పండుగకి వేలకు వేలు ఖరీదు చేసే బట్టలు పెట్టడం వాళ్ళకి తలకు మించిన భారం కాదా? ఆడపిల్లకి పుట్టింటి ఆశ ఉండడం సహజమే. కానీ అది వాళ్ళని కష్టపెట్టేలా అప్పులు పాలు చేసేలా ఉండకూడదు. అల్లుడైనా కొడుకులా తన వాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకున్న భర్త వైపు చూస్తున్న సుగుణ మనసులోని పశ్చాత్తాపం కళ్ళలో వ్యక్తమైంది. ఈ డబ్బు అమ్మకి తిరిగి ఇచ్చేస్తాను అంది. వద్దు, బాధపడతారు. చంద్రం సూట్ కేసు తెరిచి 10,000 రూపాయలు తీసి ఆమెకు అందించాడు. మీ అమ్మగారు తాకట్టు పెట్టిన గొలుసుని విడిపించుకొని వద్దాం పద. అమ్మ ఒప్పుకోదు, నేను ఒప్పిస్తాను అని గదుల నుంచి బయటకు నడిచాడు. సుగుణ తేలికపడిన మనసుతో అతన్ని అనుసరించింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.